చెప్పేటువంటి విషయాలు దయచేసి ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎట్టుందంటే ఈ అత్త కోడలట కొత్తగా కోడలు వచ్చింది. అత్త దగ్గర పోయి అత్త కోడలు పడతలేదు. అడుగుంటే ఏమేమి మా అమ్మ గోవి పెట్టినావు అన్నాడు. ఆయన సరికి మంచిది అని చెప్పి అమ్మకాడు పోయి పౌడర్ వేసుకుంటావా అన్నది కోడలు. పోయి నాకేందుకు చూసినా వద్దంటుందయ్యా అని అంటుంది. అరే అని ఏమైంది, ఎందుకు వద్దంటుంది? మళ్ళీ అడుగుపోన్నాడు. ఆయన తర్వాత అత్త బొట్టు పెట్టుకుంటాం అన్నది. నాకేందుకే బొట్టు అన్నది. చూసినా అన్న వద్దంటుందయ్యా అన్నది. అరే ఆకలి అవుతుంది ఆయన బువ్వ పెట్టమనంటే నువ్వు పౌడర్ వేసుకుంటావా, నువ్వు బొట్టు పెట్టుకుంటావా అని చెప్పి గవర్నమెంట్లు తలగబడ్డాయి. గవర్నమెంట్లు ఎవడన్నా పేదల గురించి మాట్లాడుతుండా? అందుకే ఇలాంటి గవర్నమెంట్ బుద్ధి చెప్పాలంటే ఓడించాలే, చిత్తుగా ఓడించాల్సిందే వీళ్ళని. ఇంకో నేను మొన్న ఊరు పోతే ఒక మిరియాలు అమ్ముతున్నాడు, ఒక రైతు మిరియాలు అమ్ముతున్నాడు. కానీ కాంగ్రెస్ ఆయన పోతున్నాడు. ఏమైనా మీ ఊర్లో మిరియాలు చిన్నగునేందే అన్నాడు. అంటే మీ ఊర్లో పెద్దగుంటే అన్నాడు. మా ఊర్లో మిరియాలు తాటికాయంత ఉంటాయని చెప్పి అన్నాడు. మరి పాడు కానీ తాటికాయంత ఉంటాయి మిరియాలు ఏంటంటే తాటికాయంతో ఉంటాయని చెప్పి చెప్పినా కూడా నమ్మి అనుకోటేసారు కాంగ్రెస్. ఇక బీజేపీ ఆయన పోతుండు. అరే మీ ఊర్లో మిరియాలు తాటికాయ కాదనైనా మా ఊర్లో మిరియాలు గుమ్మడికాయంత ఉంటాయని చెప్పి చెప్తున్నాడు. గుమ్మడికాయంత ఉంటో అన్నోని కూడా ఓటేసారు. కమ్యూనిస్టులు ఏమంటున్నాడు, మిరియాలు ఇంతనే ఉంటారని ఆయన మేమంటుంటే మా మాట నమ్మలేరు.